99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామంలో అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణ ఆలయం సమీపంలో ఒక ఇంటి మరుగుదొడ్లో ప్లాస్టిక్ డబ్బాల్లో 5 నాటు బాంబులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐపి గోపి, డిఎస్సి హనుమంతరావు పర్యవేక్షణలో క్లూబీడి ఆర్ఎఫ్ఎస్ఎల్ బృందం తనిఖీ నిర్వహించి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్ష కోసం పంపగా ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి చేత తన ఫ్యామిలీ బర్త్ సర్టిఫికేట్ కోసం గత ఏడాది జూలైలో నారాయణపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ఒక వ్యక్తి స్థానిక తహసీల్దార్ తన పని పూర్తి చేసి ఆర్డీఓకి పంపగా అప్పటి నుంచి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆ వ్యక్తి చివరికి 5 బర్త్ సర్టిఫికేట్లకు గాను 25,000 లంచం డిమాండ్ చేసిన ఆర్డీఓ రామచంద్ర నాయక్ బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ప్లాన్ ప్రకారం 25,000 తీసుకుంటుండగా రామచంద్ర నాయక్ని పట్టుకున్న అధికారులు కరీంనగర్లోని అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె దిగిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్ 2 డిపో చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఒక ప్రైవేట్ డ్రైవర్ సాయంతో వరంగల్కు పంపారు. ఆల్గనూర్ వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా ఉన్న లారీని బలంగా ఢీకొనింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు పడ్డాయి. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ముల్కల్పల్లి మండలంలో కమలాపురం నుండి అంకరెడ్డిపల్లి మండలంలోని తట్టిపంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేరకు ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల. అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలగుంట వద్ద జరగనున్న టర్నల్ పనులను పరిశీలించిన అధికారులకు తగిన సూచనలు చెప్పిన మంత్రి తుమ్మల. మీ సమస్యలపై కమిటీ వేస్తాం, సమ్మె ఆలోచన విరమించుకోండి అని ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది. 4 వారాల కాలం పరిధిలో ఒక కమిటీ వేస్తాము. మీ సమస్యలు ఆ కమిటీకి చెప్తే ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుసంపొడి మహేష్, కొత్తూరు ఉమా, వల్లభనేని పవన్, చాంద్ పాషా, జొన్నలగడ్డ విజయ్, గాదె సురేష్, చెంటి, క్లబ్ వెంకటేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధుర మండలం పరిధిలోని బనిగళ్లపాడు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి విలేకర్ నండ్రు రత్నకిషోర్ సతీమణి నండ్రు శాంతి అనారోగ్యంగా మృతి చెంది యాక్టివ్ ప్రెస్ క్లబ్ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. రిపోర్టర్లు వేల్పుల మోహన్ బాబు, మేకల రమేష్ రిపోర్టర్ల కుటుంబానికి సానుభూతి తెలిపారు. మొక్కజొన్నలను జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి. ఎకరానికి 26 క్వింటాలు కొనడం అనేది నిబంధనను కూడా ఎత్తివేయాలి. కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులకు సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతుల పట్ల బాధ్యత రహితంగా ఉన్నారు. రైతులను ఆదుకుంటున్న ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ప్రజలకు సంబంధించింది కాదా? మార్కెట్ యార్డ్లలో రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ఆరబోసేందుకు సరైన సౌకర్యం లేదు. పశువులను పంపేందుకు మార్కెట్ యార్డ్ నందు సంచరించి పంటలను ఆగం చేస్తున్నాయి. 10-15 రోజుల పంట నమ్ముకోకపోవడంతో రైతులు నష్టం కలుగుతుంది. ఇది మొత్తం రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే డిప్యూటీ సీఎం మొక్కజొన్నలను సకాలంలో ఎందుకు కొనుగోలు చేయడం లేదు? రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ నందు ఆరబోసిన మొక్కజొన్న పంటను పరిశీలించి జెడ్సీ మాజీ చైర్మన్ లింగాల కమర్రాజు, సమన్వయకర్త బిఆర్ మక్బుల్ అన్నని ఘనంగా సన్మానం చేసిన మొహమ్మద్ అజీం తనకు మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించిన మన సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అన్నకి హార్దిక ధన్యవాదాలు తెలిపి మక్బుల్ అన్నని ఘనంగా సన్మానం చేసిన మొహమ్మద్ అజీం. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గజ్జాల రవీందర్ రెడ్డి మరియు మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పులివెందల్లోని ఆయన నివాసంలో కోదండరాముని చెందిన వేద పండితులు ఇచ్చేసి ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైఎస్ జగన్కు అందజేశారు. వేద మంత్రాల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పండితులు ఆయన్ను
ఆయురారోగ్యాలతో శ్రేయస్సు కలగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పండితులు ఆయన ఆయురారోగ్యాలు శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ పరిమితిలో ఆగమ శాస్త్రాలు పరిరక్షణ సాంప్రదాయాలు ముఖ్యమైన వైఎస్ జగన్ వేద పండితులు చర్చించారు. దేవాలయంలో నిత్యం పూజలు ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం ఎంతో అవసరమని, తద్వారా ఆత్మిక విలువలను తరతరాలుగా సంక్రమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి వేద విద్య ప్రోత్సాహాన్ని గతంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైఎస్ జగన్ తెలిపారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ వేద పండితులు ఆత్మీయంగా ఆహ్వానించి వారి ఆశీర్వచనాలు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 1935లో జన్మించి నాదెళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1978లో తొలిసారిగా శాసనసభ్యుకు ఎన్నికై చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెళ్ల భాస్కర్ రావు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.